ఫ్రెండ్స్, కంటి సమస్య గురించి చెప్తా, వీడియో చివరి దాకా చూడండి. నేను పొద్దున మా గరుకాసి తిరిగినట్టు వెళ్ళినప్పుడు అయితే నాకు ఒక పువ్వు కనిపించింది. మీకైతే పువ్వు చూపిస్తాను చూడండి. పైన ఫొటోస్ లో కనిపిస్తున్నట్టు ఎవరి కంట్లో అలాంటి మచ్చ ఉంటే ఈ పువ్వు రసం పిండితే మచ్చ మొత్తం పోయి క్లారిటీగా కనిపించే అవకాశం ఉంటుంది. నాకు అబద్ధం అనుకుంటే ఊర్లో వెళ్ళి మా ఊరి పెద్దలకైతే అడిగి చూద్దాము. ఫ్రెండ్స్ చూడండి, ఈ పువ్వు అయితే నేను ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు మన ఊరి పెద్దలకి అడిగి చూద్దాం ఒకసారి. అంటే నేను చెప్పినా మీరు అబద్ధం అంటారు కదా, అందుకనిసి నేనైతే పూలు పట్టుకొని ఇంటికి అయితే వచ్చాను. ఒకసారి మా పెద్దలకి అడుగుదాము ఒకసారి. ఇప్పుడు ఇస్తాను, ఇప్పుడు చెప్తాడు. అడుగుతున్నాను. ఇప్పుడు এটা খাই খাই ফাইটি করছি ররতা বেক করবি এটা খাই খাই ফাইটি করছি এটা ব্যবহার বাড়তে সব ফাইটি করছি আংকি ফুল বলে ফাইটি করছি আংকি কালি কালি কুট গেলে সব ফাইটি করছি তিনটা আংকি আংকি ফুল গলে সে ফুল কিনা ফুল ওটা বান্টি করে আংকিতে পাইবা মতো বান্টি করি হ্যাঁ গোটে গন্ডাতে করে পিছি করে পিছাও ওটাই সে কাজ ব্যবহার করতে পারলে এই ফুল ছিড়ে গোটে মনে দরকার গোটে জায়গায় খানে পিনি করে তুই ব্যবহার নেব তোর ব্যবহার না তারপরে ఇంటనే తింటారు. విన్నారు కదా ఫ్రెండ్స్, చాలా రకాలకి అయితే పని చేస్తుంది ఈ పువ్వు. అన్నిటికీ ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి కూడా అన్ని రకాలకి పని చేస్తుంది. ఈ పువ్వు గురించి మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి పువ్వు మీ ప్రాంతంలో కూడా ఉండవచ్చు, ఉంటే కామెంట్ చేయండి. అలానే మీకు కంటి సమస్య ఉంటే అది ఎలా వాడాలో తెలిసిన వాళ్ళకి అడిగేసి ఎలా వేయాలో అడిగేసి వేయండి. ఎందుకంటే తెలియకుండా వాడితే తర్వాత ప్రాబ్లం వస్తుంది కదా. అలాగే మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మా అకౌంట్ ని ఫాలో అయిపోండి. మేము పెట్టే కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.